నెక్స్ట్ 3 ఏళ్లు ప్రభాస్ ఏ సినిమాలకు ఎప్పుడెప్పుడు ఎలా ఎంగేజ్ అవుతారనేది ఇప్పుడు అందరినీ అట్రాక్ట్ చేస్తున్న $1 మిలియన్ ప్రశ్న. ప్రభాస్ కోసం రాసుకున్న ఈ కథల మీద కూడా కొత్త క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. వీటన్నింటికి వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ప్రభాస్ సినిమాలే చెప్పాలి. అరవింద సమేత వీరరాఘవ రిలీజ్ టైంలోనే యంగ్ టైగర్ తో టచ్ లోకొచ్చారు కేజీఎఫ్ డైరెక్టర్. ఎన్టీఆర్ పవర్ హౌస్ లాంటోడు, ఆ రేడియేషన్ ని తట్టుకోవడానికి నేను రెడీ అని బిగ్గర్ కాంప్లిమెంట్ ఇచ్చిన ప్రశాంత్ ఇప్పుడు తన రియల్ హీరోని ప్రభాస్ లో చూసుకోబోతున్నారు. సలార్ క్యారెక్టర్ ని ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకునే రాసుకున్నారా, ప్రొడ్యూసర్ డిమాండ్ తోనే దాన్ని డార్లింగ్ కోసం మార్చుకున్నారా అనేది కొత్త డౌట్. సాహో కంటే ముందు 3 ఏళ్ల కిందటే రాసి పెట్టుకున్న రాధేశ్యామ్ కథను ఇప్పుడు పిక్చరైజ్ చేస్తూ ఉన్నారు కెప్టెన్ రాధాకృష్ణ. పాన్ వరల్డ్ మూవీ అంటూ ప్రౌడ్ఫుల్ గా డార్లింగ్ కోసం రాసిన తన సైంటిఫిక్ ఫిక్షన్ ని ఎప్పటికి తెర మీద చూసుకోవాలో అర్థం కాని పరిస్థితి మహానటి డైరెక్టర్ది. నెక్స్ట్ జనవరిలో షూటింగ్ మొదలు పెడదామనుకున్న కన్ఫర్మేషన్ తో పుట్టిన ఆదిపురుష్ టైమింగ్ ని ఇప్పుడు సలార్ సబ్జెక్ట్ వచ్చి కబ్జా చేసేసింది. ప్రభాస్ కోసమే రాసుకునే కథలు కొన్నైతే మిగతా హీరోల కోసం రాసుకుని ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా మార్చుకునే కథలు కొన్ని. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే ప్రభాస్ తోనే చేయాలన్న కంపల్షన్ తోనే ఉన్న ప్రొడ్యూసర్ల కోసం పుట్టే ఈ కథలన్నీ తెరకెక్కేసరికి ఏ రూపు సంతరించుకుంటాయో తెలీదు. ఎప్పటికప్పుడు ఉన్న ట్రెండ్ కిల్ అయ్యి కొత్త ట్రెండ్ పుట్టుకొస్తుంటే డార్లింగ్ సినిమాల డైరెక్టర్లలో కథల పరంగా వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం పరంగా కొంత గందరగోళం తప్పడం లేదు. ఎవ్రీడే స్టోరీ డిస్కషన్లతోనే సరిపోతోంది స్టార్ క్యాప్టెన్లకు. మొన్నటి వరకు ఇండియన్ బాహుబలి అన్నారు, తర్వాత సాహో స్టార్ అని పిలుచుకున్నారు. మొన్న రాధేశ్యాముడు, నిన్న ఆదిపురుషుడు, ఇప్పుడు సలార్. సీజన్ కోసారి తన బ్రాండ్ నేమ్ మార్చుకుంటూ వెళుతున్న ప్రభాస్ కట్అవుట్ సైజ్ ఇప్పుడు 1000 కోట్లు దాటింది. బాలీవుడ్, శాండిల్వుడ్ డైరెక్టర్ల చాయిస్ కూడా మన ప్రభాసే కావడాన్ని టాలీవుడ్ పరిశ్రమ ఆసక్తిగా గమనిస్తోంది. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అంటే ఇదేనేమో.